హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో సూర్య గారు హీరోగా చేసిన వీరభద్రుడు మూవీ రివ్యూ చూద్దాం. మూవీ అయితే నాకు పర్లేదు, ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది, బట్ సెకండ్ హాఫ్ మాత్రం టోటల్ గా డ్రాప్ అయిపోతుంది. స్టోరీ అంత కొత్తదేం కాదు, కానీ ఆ స్టోరీలో వీళ్ళు తీసుకున్న పాయింట్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఆర్జే బాలాజీ గారి మూవీని డైరెక్ట్ చేస్తూ అలాగే ఇందులో విలన్ గా కూడా చేశారు. అండ్ ఇన్ఫాక్ట్ విలన్ గా చాలా బాగా చేశారు. ఒక కరప్టెడ్ లాయర్ గా కన్నింగ్నెస్ అది చాలా బాగా చూపించారు. ఇన్ఫాక్ట్ మూవీ ఫస్ట్ 40 మినిట్స్ వరకు మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుంది. ఆ తర్వాత మనకి సూర్య గారి ఎంట్రీ ఉంటుంది. అంటే స్టార్టింగ్ లో కూడా చిన్నగా చూపిస్తూ ఇంటిస్తారు, కానీ కంప్లీట్ గా 40 మినిట్స్ తర్వాత స్టోరీలోకి ఎంట్రీ ఇస్తారు. ఇంకా స్టోరీ ఏంటంటే చాలా సింపుల్. ఒక ఫుల్ కరప్టెడ్ కోర్ట్. అక్కడ ఆర్జే బాలాజీ గారు ప్లే చేసిన బాలకృష్ణ అనే లాయర్ ఎంత చెప్తే అంత. ఈవెన్ జడ్జి కూడా కరప్టెడే. అలాంటి కోర్ట్ కి వేరే ఊరు నుంచి వచ్చిన ఒక తండ్రి కూతురు వాళ్ళు పోయిన నగల రికవరీ కోసం ఈ కోర్ట్ కి వస్తారు. యాక్చువల్ గా ఈ తండ్రి కూతురులో హైదరాబాద్ లో దిగగానే వాళ్ళ 60 సవర్ల నగలని దొంగలు కొట్టేస్తారు. ఆ నగలు అనేవి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ గా ఒక రీజన్ కోసం హైదరాబాద్ కి వస్తారు. ఆ రీజన్ ఏంటి అనేది మూవీలోనే చూడండి. సో అలా ఆ నగలు పోవడంతో పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. అండ్ ఇక్కడే సిస్టమ్ ఎంత కరప్ట్ అయిపోయిందో మనకు తెలుస్తుంది. అసలు వీళ్ళని మనుషులుగానే ట్రీట్ చేయరు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కంప్లైంట్ అయితే తీసుకుంటారు, కానీ ఆ పోలీసుల బిహేవియర్ అయితే అస్సలు బాగోదు. అండ్ లక్కీలీ 2 రోజుల్లోనే ఆ నగలు దొరికేస్తాయి కూడా. అయితే 60 సవర్లు దొరికితే 45 సవర్లే దొరికాయి అని చెప్పి మిగతా 15 పోలీసులు నొక్కేస్తారు. సరే పోనీ ఆ 45 అయినా ఇచ్చేసారా అంటే లేదు. అవి వీళ్ళకి రావాలంటే రికవరీ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. సో కోర్టుకు వెళ్లి తీసుకోండి అని చెప్తారు. అండ్ కోర్ట్ అంటే వీళ్ళకి ఒక లాయర్ కావాలి కాబట్టి ఆర్జే బాలాజీ కార్డు ఇచ్చి తనని కలవమంటారు. ఇంకా అక్కడి నుంచి మూవీ మెయిన్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఒక్క రోజులో క్లోజ్ చేయాల్సిన కేసుని జస్ట్ వీళ్ళకి ఫీజు వస్తుందని పదే పదే వాయిదా వేస్తూ ఉంటారు. సో ఆ కోర్టులో అదే ప్రొసీజర్, దాన్ని ఆ దేవుడు వచ్చినా కూడా మార్చలేడు అనేలా ఉంటుంది. అలాంటి టైంలో అక్కడికి సూర్య గారు వస్తారు. అసలు సూర్య గారి క్యారెక్టర్ ఏంటి, ఆయన వచ్చిన తర్వాత మరి కేసు గెలిచారా లేదా, ఆ దేవుడు కూడా మార్చలేడు అనేలా ఉన్న కోర్టుని ఆ దేవుడైనా మార్చగలిగాడా లేదా అనేది మిగతా స్టోరీ. సో నేను చెప్పినట్టు ఈ కోర్టులో జరిగే అన్యాయాలు అన్ని స్టార్టింగ్ లో చూపిస్తూ ఉంటారు. మరి ఇంత కరప్టెడ్ గా ఉందా ఈ సిస్టమ్ అని అంత దారుణంగా ఉంటుంది. అలాంటి కోర్టులో ఉండే ఒకే ఒక సిన్సియర్ లాయర్ త్రిష గారు. కానీ అంతమంది కరప్టెడ్ పీపుల్ మధ్య తను సింగిల్ గా ఏం చేయలేదు. అండ్ ఇంకా సూర్య గారు ఎంట్రీ సీన్ ఆ తర్వాత కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి. ఇంటర్వెల్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది, కానీ ఇంటర్వెల్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అది నాకు అస్సలు నచ్చలే. ఇంకా ఆ తర్వాత నుంచి మూవీ ఎటో వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ ఏదైతే పాయింట్ పెట్టుకున్నారో అదే పాయింట్ తో ఇంకొంచెం ఏదైనా రాసుకుని ఉంటే చాలా బాగుండేది అనిపించింది. లిటరల్లీ సెకండ్ హాఫ్ లో స్టోరీ ఎక్కడికి కదలదు. మొత్తం అన్ని ఫ్యాన్ సర్వీస్ మూవ్మెంట్స్ అండ్ వాళ్ళ కన్వీనియన్స్ కోసం ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు. మధ్యలో కొన్ని క్యామియోస్ అవి వస్తే అసలు ఎందుకు అవి అవసరం లేదు కదా అనిపించింది నాకైతే. ఫస్ట్ హాఫ్ లో కూడా సూర్య ఓల్డ్ మూవీ రిఫరెన్స్ ఒకటి ఉంటుంది, అది బాగా అనిపించింది. అక్కడితో ఆపేసి ఉంటే అయిపోయేది, కానీ సెకండ్ హాఫ్ లో ఇంకా ఉంటాయి. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సూర్య గారు చాలా బాగా చేశారు. ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అంతే పవర్ఫుల్ గా చేశారు. ఎమోషనల్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ అన్ని బాగుంటాయి. వన్ ఆఫ్ ది మేజర్ అసెట్ ఆఫ్ ది మూవీ సూర్య గారు. కొన్ని సీన్స్ లో ఆయన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి. ఆయన రీసెంట్ మూవీస్ అన్నింటిలో కన్నా ఇందులో చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా ఆర్జే బాలాజీ గారు యాజ్ విలన్ కూడా చాలా బాగా చేశారు. యాక్చువల్లీ డైరెక్టర్ కూడా తనే కాబట్టి ఆయనే రాసుకున్నారు క్యారెక్టర్ ని. అండ్ ఫస్ట్ హాఫ్ లో బాగుంటుంది కూడా, కానీ సెకండ్ హాఫ్ లో నాకు అంత ఇంప్రెసివ్ గా అనిపించలే. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత ఇంపాక్ట్ సెకండ్ హాఫ్ లో లేదు అనిపించింది. బట్ ఓవరాల్ గా ఒక విలన్ గా ఆయన చాలా బాగా చేశారు. మేబీ ఫ్యూచర్ లో వేరే మూవీస్ లో కూడా చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఇంకా హీరోయిన్ త్రిష గారు కూడా బాగా చేశారు. తనది కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ బాగా అనిపించింది తన క్యారెక్టర్ అండ్ పర్ఫార్మెన్స్. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే ఆర్జే బాలాజీ గారు చాలా మంచి పాయింట్ అండ్ యూనిక్ పాయింట్ ని పెట్టుకున్నారు, బట్ నరేషన్ లో దాన్ని ఆగం పట్టించేశారు. మేబీ ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత ఇంకా ఏం చేయాలి స్టోరీలో అని తెలియక ఇలా ఫ్యాన్ మూవ్మెంట్స్ అవి పెట్టారా అనిపించింది. కానీ క్లైమాక్స్ ఫైట్ బాగా అనిపించింది. అంటే ఆ క్యామియో పక్కన పెడితే ఆ ఫైట్ డిజైన్ అదంతా బాగుంది. మ్యూజిక్ బై సాయి అభయంకర్ ఇస్ గుడ్. సాంగ్స్ అయితే నాకు అంతే నచ్చలే, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ గుడ్. కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ కూడా ఉంటాయి, అవి ఇంకొంచెం క్లియర్ అండ్ క్లారిటీగా ఉండుంటే బాగుండేది అనిపించింది. అండ్ మర్చిపోయా, ఇందులో సూర్య గారు తన ఓన్ తెలుగు డబ్బింగ్ చెప్పారు. ఫస్ట్ ట్రైలర్ లో చూసినప్పుడు ఇదేదో తేడాగా ఉంది ఏంటి అనిపించింది, కానీ మూవీలో మాత్రం అలా ఏం లేదు, బాగుంది డబ్బింగ్. సో ఓవరాల్ గా ఈ మూవీ అయితే యావరేజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఇస్ గుడ్ బట్ వీక్ సెకండ్ హాఫ్. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ 2.75/5. మీరు ఆల్రెడీ మూవీ చూసేసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో follow us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.